మన దేశానికి గర్వకారణమైన వ్యక్తులలో ముందున్న పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయనను మనం భారతరత్న, మిసైల్ మ్యాన్ మరియు ప్రజల రాష్ట్రపతి అని సాధారణంగా పిలుస్తాం. డాక్టర్ కలాం గారి జీవితం సమర్పణ, కష్టపడే శక్తి, దేశభక్తి మరియు విద్యపై నమ్మకానికి ప్రతీక. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా చదువులో అత్యంత ప్రతిభావంతుడిగా ఎదిగారు. చిన్ననాటి నుండి పేపర్లు పంచుతూ తన కుటుంబానికి తోడ్పడారు. భౌతిక శాస్త్రం చదివిన తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. విద్యా తర్వాత డిఆర్డీఓలో చేరి తర్వాత ఇస్రోకు మారి ఉపగ్రహ నౌకా ప్రయోగంలో కీలక పాత్రను పోషించారు. 1980లో ఎస్ఎల్వి త్రిబుల్ ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి పంపించారు. తరువాత మళ్ళీ డిఆర్డీఓకి తిరిగి వచ్చి అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి ప్రయోగశీలమైన క్షిపణులు అభివృద్ధికి మార్గదర్శకుడయ్యారు. 1998లో ఆయన పోఖ్రాన్ 2 అణు పరీక్షల విజయవంతంగా నిర్వహించి భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా స్థిరపరిచారు. 2002లో భారతదేశ 11వ రాష్ట్రపతిగా పదవిని చేపట్టిన కలాం గారు ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందారు. రాజకీయాల కన్నా ప్రజలతో మమేకం కావడమే ఆయన లక్ష్యం. దేశ యువతలో విజ్ఞానంపై ఆసక్తి పెంచేలా పర్యటనలు, ఉపన్యాసాలు ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు అనేక ప్రసిద్ధ గ్రంథాలు రాశారు. వాటిలో ముఖ్యమైనవి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగా ఆత్మకథ, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, టర్నింగ్ పాయింట్స్. కలాం గారి ఆశయాలు, విజ్ఞాన ప్రేమ, దేశాభిమానం యువతపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. 2015 జూలై 27న షిల్లాంగ్లో ఒక ఉపన్యాసం ఇచ్చే సమయంలో ఆయన గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. అయినా ఆయన ఆలోచనలు, ఆశయాలు, గ్రంథాలు మరియు యువతపై చూపిన నమ్మకం ఇవన్నీ జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. నిద్రలో చూసే కలలు కాదు, మిమ్మల్ని నిద్ర లేకుండా చేసే కలలే నిజమైన కలలు. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి. సాధారణ కుటుంబం నుంచి దేశ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఎదగడం అంటే నిజంగా ఒక అద్భుతం. మనం కూడా ఆయన వంటి స్వప్నాలు చూసి కృషి చేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలి.